అందరికీ నమస్కారం. కన్యా రాశి వాళ్ళకి ఈ మే మాసంలో వచ్చేటువంటి గ్రహ ప్రభావం ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కన్యా రాశి అంటే సహజంగా ఉత్తర మొదటి పాదం ముందులో రాశిలోకి వెళ్ళిపోయింది, కర్కాటకంలోకి. తర్వాత మనకి సింహరాశిలోకి వెళ్ళిపోయింది. మిగతా ఉత్తరాల్లో ఉన్నటువంటి 2, 3, 4 పాదాలు, తర్వాత హస్తలో 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో మొదటి 2 పాదాలు, వీళ్ళందరినీ కన్యారాశి అంటే జరిగింది. కాబట్టి వీళ్ళకి సంవత్సరం అంతా కూడా మనకి మిశ్రమ ఫలితాలు వస్తూ ఉన్నవి. అయినప్పటికీ ఈ మే మాసంలో ఏంటంటే గ్రహ సంచారంలో కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు అక్కడక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వీళ్ళు పట్టుదలతో కనుక శ్రమ అనుకోకుండా శ్రమ పడుతూ పెద్దల యొక్క ఒత్తిడులు కానీ, ఆఫీస్లో కానీ మన యాజమాన్యం యొక్క కొంచెం ఒత్తిడులకి, కొంచెం వర్క్ ప్రెషర్కి కనుక తట్టుకొని కనుక కృషి చేస్తే వీళ్ళ గౌరవ మర్యాదలకి ఏ లోపము లేకుండా వీళ్ళు అనుకున్నది సాధించేటువంటి అవకాశం కొంచెం ఉంటుంది. అలాగేంటంటే కొద్దిగా ఈ ఆత్మ న్యూనత లాంటిది ఏంటంటే కొంచెం ఏమిట్రా అనుకున్నవన్నీ కావట్లేదు, ఏదో ప్రతిదీ మనకి వెనకపడుతోంది అనేటువంటి అవకాశం దీంట్లో ఉన్నది. కాబట్టి కొంచెం మీరు మానసికంగా ధైర్యాన్ని తెచ్చుకొని ఈ ప్రతికూలమైనటువంటి మానసిక స్థితిని ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని, మనస్థైర్యాన్ని మీకు మీరుగా పెంచుకొని మీ ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళినట్లయితే మీకు ఏ ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా మీ జీవితం చక్కగా సాఫీగా జాగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రేమ విషయాల్లో కానీ, తర్వాత ఏంటంటే భాగస్వామి విషయాల్లో అయితే మాత్రం మీకు మంచి మిమ్మల్ని అర్థం చేసుకుని, మీ కష్టాన్ని కానీ ఆవేదనని కానీ అర్థం చేసుకుని మీకు ఒక సపోర్టింగ్గా ఉండి మీకు అండగా నిలబడేటువంటి అవకాశము, మీకు ఆ అదృష్టము ఈ మాసంలో కలుగుతోంది. అలాగే ఈ చిన్న చిన్న జీవిత భాగస్వామితో చిన్న చిన్న చికాకులు వచ్చినప్పటికీ కూడా మనకి అవన్నీ కూడా సంయమనం పాటించుకుని మనం కొద్దిగా తగ్గి ఉన్నప్పుడైతే కనుక వాటినన్నిటికీ కూడా అధిగమించి మనం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. ఉద్యోగస్తుల్లో కొన్ని చికాకులు వచ్చేటువంటి అవకాశము, మీ ఉద్యోగంలో ఎంత కష్టపడి పనిచేసినా తగిన ఫలితం రావట్లేదే అనేటువంటి సందర్భాలు అప్పుడప్పుడు ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా అంతిమంగా మీరు అదనపు ప్రయత్నం కనుక పెట్టినట్లయితే, అంటే ఎఫర్ట్ కొంచెం ఎక్కువ పెట్టినట్లయితే కనుక ఫలితం శుభసూచకంగానే ఉంటుందనేది మాత్రం చెప్పవచ్చు. అలాగే మీకు ఎనిమీస్ ఎవరైతే ఉంటారో మిమ్మల్ని మీ గ్రోత్ని చూసి అసూయతో పడేవాళ్ళు మీ కుటుంబంలో కానీ, లేకపోతే మీ ఉద్యోగంలో కానీ ఈ కావాలని వీళ్ళని నిందించాలి, లేకపోతే ఏదో ఇబ్బంది పెట్టాలి, లేకపోతే వీళ్ళని మానసికంగా వీళ్ళని కొంచెం బాధ పెట్టాలని వ్యవహరించే వాళ్ళని కనుక మీరు జాగ్రత్తగా కనుక వ్యవహరిస్తే వీళ్ళందరినీ తిప్పి కొట్టేసేసి మీదే పై చేయిగా పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీకు మే నెలలో ఈ 10 తర్వాత కనుక, అంటే 10వ తేదీ తర్వాత మీ ఉద్యోగ విషయంలో కొన్ని చికాకులు, అంటే మీ వల్ల కాకుండా, స్వయంకృతం వల్ల కాకుండా పక్కవారి వల్ల మీ ఉద్యోగంలో చికాకులు సృష్టించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని గమనించుకుని జాగ్రత్తగా వాళ్ళని అడ్డం పెట్టి మీరు గట్టి నమ్మకంతో ముందుకు వెళ్ళి మీరు అధికారుల యొక్క మెప్పును పొందేటువంటి అవకాశం కూడా మీకు ఉంటుంది.
అట్లాగే ఈ కన్యారాశి వాళ్ళకి విద్యార్థులకి ఈ మాసంలో కనుక ఈ ప్రారంభంలో మంచి అనుకూలంగా ఉంటుంది, చదివేది వంట పడుతుంది, చదువుల దాని మీద ఆసక్తి ఉంటుంది. అలాగే ఎవరైతే విద్యార్థులు పోటీ పరీక్ష కనుక ఎవరైతే మనకి వెళుతున్నారో వాళ్ళందరికీ కూడా ముందుకి విజయం సాధించి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశమే ఉంది. అలాగే ఈ నెలంతా కూడా మీకున్నటువంటి కోపాన్ని కొద్దిగా అదుపులో పెట్టుకోవాలి. అంటే ఏంటంటే మీకు ఇంటర్నల్గా స్వయంకృతం కంటే కూడా పక్క వారి వల్ల, మీరంటే అసూయపడే వారి వల్ల ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ మీకు ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నాలే జరుగుతాయి. కనుక ఈ కోపాన్ని అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక ఈ అనవసరమైన చికాకులన్నింటినీ కూడా పూర్తిగా అధిగమించేటువంటి అవకాశం మీకు వస్తుంది. అట్లాగంటే మీరు కుటుంబ సభ్యులతో కూడా మంచి మంచి పుణ్యక్షేత్రాలు అంటే దైవ దర్శనాలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి దైవ దర్శనాలు చేసుకుని కొంచెం మీరు అన్ని యాత్రలు చేసి భగవద్ అనుగ్రహం కూడా మీరు పొందేటువంటి సావకాశం ఈ నెలలో మీకు ఉంటుంది. కాబట్టి మీకు పుణ్యతీర్థాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ దర్శనం అనేది చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఆర్థిక జీవితంలో కూడా కొంచెం వ్యాపారాలు బాగా రాణిస్తాయి. తర్వాత మీకు ఎప్పుడైనా కనుక మీరు ఏదైనా కొత్త వాహనం కొనుక్కోవాలన్నా లేకపోతే వాహనంలో ఏదైనా ప్రయాణాలు పెట్టుకున్నప్పటికీ మీకు దానికి కావలసినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ వాహన కొనుగోలుకి కావలసిన పెట్టుబడికి కానీ లేకపోతే ఆ వెళ్ళేటువంటి ప్రయాణానికి కావలసినటువంటి నీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా సమయానికి అంది చక్కగా విలాసవంతంగా కంఫర్టబుల్గా చాలా ఆహ్లాదకరంగా ఆ పని మీరు కొత్త వాహనాన్ని తీసుకోవటం కానీ వాహనాల్లో చేసేటువంటి ప్రయాణాల్లో కానీ మీకు కలిసి వచ్చి అనుకూల ఫలితాలను ఇస్తాయని చెప్పవచ్చు. ఇకపోతే ఈ ఆరోగ్యపరంగా ఈ నెలలో కొన్ని ఇబ్బందులు అంటే ఏంటంటే ఉష్ణ సంబంధమైన బాధలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా చల్లని పానీయాలు తాగటం కానీ లేకపోతే కొంచెం హెల్త్కి చల్లదనాన్ని ఇచ్చేటువంటివి తీసుకుంటూ ఉండటం వల్ల ఏంటంటే మీకు శరీరానికి సంబంధించినటువంటి రుగ్మతల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం ఈ చిన్న జాగ్రత్తలు అనేది అవసరం. అలాగేంటంటే మీకు ఈ మార్నింగ్ వాక్ చేసే వాళ్ళకి కానీ అంటే చల్లని సమయాల్లో ఉదయం సాయంత్రం పూట చేసే వాళ్ళకి మంచిగా కలిసి వస్తుంది. ఈ చిన్న చిన్న చర్మ వ్యాధులు కానీ ఈ ఉష్ణ సంబంధమైనటువంటి వ్రణాలు కానీ పొళ్ళు పేలటం కానీ లేకపోతే ఏంటంటే కొంచెం ఓవర్ హీట్ చేయటం కానీ ఇటువంటి వాటిని కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాటికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇకపోతే ఏంటంటే ఈ మాసాంతానికి అంటే నెలాఖరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీరు ఈ ఇప్పటిదాకా ఏంటంటే మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని ఇబ్బంది అసూయాపరుల వల్ల వచ్చింది కానీ దాని నుంచి మీరు బయటపడేది కేవలం మీ యొక్క గ్రహ సంచారం ప్రకారం మీ స్నేహితుల నుండి మద్దతు రావటం వల్ల కానీ కుటుంబంలో సభ్యుల సపోర్ట్ వల్ల కానీ వీళ్ళు ఏదైతే అది ఒకటి నెగిటివ్ జరిగినప్పుడు ఒకటి పాజిటివ్ జరిగినట్టుగా ఈ అసూయాపరులు చేసిన దాన్ని మీరు ప్రొటెక్ట్ చేయడానికి మీ కుటుంబ సభ్యులు మీ మద్దతుదారులు ఎవరైతే ఉందో వాళ్ళతో మీకున్నటువంటి బంధాలు బలపడటం వల్ల ఏంటంటే మీకు ఈ మాసాంతంలో ఇంకాస్త మంచే జరుగుతుంది. అంటే ఏంటంటే మనకి వాళ్ళు చెడు చేయాలనుకున్నది కూడా మీకు జీవితంలో మంచి పరిణామంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా మీకు ఆర్థిక సమస్యల నుంచి ఊరట పొంది సంఘంలో గౌరవ మర్యాదలు పొందాలంటే ఈ దక్షిణామూర్తి స్తోత్రం అనేది కనుక మీరు చేసుకుంటే ఏంటంటే ఈ అనారోగ్య సమస్య నుంచి కానీ లేకపోతే ఎనిమీస్ నుంచి కానీ మంచి ప్రొటెక్షన్ వచ్చి ఈ దక్షిణామూర్తి స్తోత్రం చేసుకుంటే మీకు ఆలయంలో వెళ్ళినప్పుడు కూడా ఈ ఆలయ ప్రాకారంలో
దక్షిణామూర్తి అని ఉంటారు కదా, ఈ దక్షిణామూర్తికి వచ్చేసి ఆయనకి అర్చన చేసుకుంటే కూడా మీకు ఈ చిన్న చిన్న ప్రతిబంధకాలు, ఈ శత్రుబాధలో నివారణ అయ్యి ఆరోగ్యంలో ఉండేటువంటి సమస్యలు క్లియర్ అయ్యి మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీకు ఖచ్చితంగా కూడా కష్టసాధ్యమైనప్పటికీ ఫలితం చాలా బాగుంటుంది అనేది మాత్రం చెప్పవచ్చు. మీ కుటుంబ బంధాలు బలపడతాయి, బంధువర్గం బంధాలు బలపడి మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని బయటికి తీసుకొస్తారని చెప్పవచ్చు.